సాధారణంగా మనం గెనుసుగడ్డలను నీళ్ళల్లో వేసి ఉడికిస్తూ ఉంటాం. కానీ అలా చేయడం వల్ల అందులో ఉండే తీపిదనం తగ్గిపోయి గడ్డలు కాస్త చప్పగా అయిపోతాయి. అలా కాకుండా ఒక్క చుక్క నీరు లేకోకుండా గెనుసుగడ్డలు భలే రుచిగా కమ్మని వాసనతో రావాలంటే ఎలా ఉడికించుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ పద్ధతిలో ఉడికించడం వల్ల గెనుసుగడ్డలు అచ్చం మనం బయట కొనే రోస్టెడ్ ఫ్లేవర్‌తో చాలా బాగుంటాయి. ఇక ఆలస్యం చేయకోకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 10 నిమిషాల దాకా నీళ్ళల్లో ఈ గెనుసుగడ్డల్ని నానబెట్టాలి. అలా నానబెట్టడం వల్ల దానిపైన ఉన్న మట్టి అంతా కూడా బాగా నాని మనం కడిగేటప్పుడు శుభ్రంగా వెళ్ళిపోతుంది. చూడండి మట్టి ఎంతుందో. ఇలా ఒకసారి కడిగాక మళ్ళీ మంచి నీళ్ళని తీసుకొని మరొకసారి శుభ్రంగా కడగాలి. ఇలా 2 సార్లు కడగడం వల్ల మట్టి అంతా కూడా మనకి పోతుంది. తినేటప్పుడు మనకి ఇసుకలాగా ఏమీ రాకుండా మంచిగా ఉంటుంది. శుభ్రంగా కడిగాక పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసేసుకోవాలి. ఎక్కడైనా మీకు నల్లగా అనిపించింది అంటే అప్పుడు ఒకసారి అక్కడ కట్ చేసి చూడండి. గెనుసుగడ్డల్లో సాధారణంగా పుచ్చులు ఎక్కువగా ఉంటాయి. తరువాత తొడిమలన్నీ తీసేసుకోండి. చూడండి ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అంటే అక్కడ మనకు పుచ్చులు ఉన్నట్టుగా గుర్తుంచుకోవాలి. అక్కడ కొద్దిగా లోతుగా కండను తీసేసామంటే పుచ్చంతా కూడా వెళ్ళిపోతుంది. తర్వాత తొడిమలన్నీ తీసేసుకొని ఇవి శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసేసుకోండి. గెనుసుగడ్డలు ఉడికించుకోవడానికి ప్రెషర్ కుక్కర్ కానీ లేదా మందంగా ఉన్న బౌల్ తీసుకున్నామంటే ఇవి తొందరగా మాడెక్కకోకుండా ఉంటాయి. గిన్నెకి కొద్దిగా నెయ్యిని అప్లై చేయండి. అలాగే గెనుసుగడ్డలకి కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని కొద్దిగా ఉప్పును చల్లాలి. ఇక్కడ నేను ఉప్పు చల్లిన వీడియో క్లిప్ మిస్ అయిందండి. చిటికెడు ఉప్పును స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట. చాలామంది బెల్లం పౌడర్ చల్లుతూ ఉంటారు. ఆల్రెడీ గెనుసుగడ్డలు తీపు కాబట్టి బెల్లం పౌడర్ కంటే కూడా కొద్దిగా ఉప్పును చిలకరించామంటే టేస్ట్ బావుంటుంది. తర్వాత దానిపైన మూత పెట్టి ఒక టీ గ్లాస్ దాకా నీళ్ళని వేసేసుకొని మనం మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించాలి. మధ్యలో ఒక్కసారి వీటిని మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసేసుకోవడం వల్ల అన్ని వైపులా మనకి మంచిగా రోస్ట్ అయినట్టుగా ఫ్రై అయిపోతాయి. ఇలా మరో సైడ్‌కి అన్నిటిని టర్న్ చేసేసుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ విధంగా 1 లేదా 2 సార్లు మీరు టర్న్ చేసుకున్నారంటే అన్ని వైపులా ఈ గడ్డలనేది చక్కగా ఉడికిపోయి మనకి తినేటప్పుడు చాలా బాగుంటాయి. మూత పైన మాత్రం నీళ్ళను ఖచ్చితంగా మీరు వేసుకోవాలి. ఆవిరికి అవి లోపల చక్కగా ఉడకాలంటే పైన వాటర్ అనేది ఉండాలనమాట. ఇక్కడ నేను మొత్తంగా 15 నిమిషాలు టైం పట్టిందండి నాకివి ఉడకడానికి. మంటను మాత్రం పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచేసేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. మనకి గెనుసుగడ్డ చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారుగా? మనం ఇలా కొద్దిగా నొక్కి చూసామంటే చాలు మెత్తగా అయిపోతాయి. అప్పుడు మనకి బాగా ఉడికిపోయినట్టు. చూడండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను. ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూస్తున్నారుగా? వేళ్ళతో నొక్కుతూ ఉంటేనే మెత్తగా అయిపోతుంది కదా! ఈ విధంగా ఉడికించుకున్నామనుకోండి తినడానికి చాలా చాలా రుచిగా ఉంటాయి. మనం నీళ్లు పోసి ఉడికించామంటే చప్పగా అయిపోతాయి. ఇలా ఉడికించుకోవడం వల్ల రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధానంలో మీరు కూడా ఈ గెనుసు గడ్డల్ని ఉడికించి చూడండి. ఎంత రుచిగా ఉంటాయో మరి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాస్‌నస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.